ఆ ప్రాంతంలో సీట్ తీసుకుంటే ఒకటండి. కానీ నాన్ లోకల్ గా వచ్చి ఇక్కడ పోటీ చేసి ఆవిడేమో రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపడుతున్నారు. అంటే రాష్ట్రంలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానం తీసుకోవాలి కానీ ఎంపీ స్థానం తీసుకెళ్లి ఢిల్లీ వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు చూస్తారండి బీజేపీని? అసలు బీజేపీ అనే పార్టీని కనుమరుగా చేసి మొత్తం టీడీపీలో విలీనం చేయడానికి ఏదైనా కుట్రండి? అందువల్ల టీడీపీ అంటే కాపులకి పెద్ద ఎత్తున ఒక భరోసా దొరుకుతుంది బీజేపీ ద్వారా. ఇక్కడ పాయింట్ ఏంటంటే కాపులంతా కూడా జనసేన వైపు ఉంటారు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కాపుల పార్టీ అని పైకి చెప్పుకోకపోయినా, నేను కాపు నాయకుడిని కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనకపోయినా కాపుల మద్దతు జనసేనకే ఉంటుంది. కానీ ఇక్కడ మిత్రధర్మం ప్రకారం మిత్రధర్మాన్ని విస్మరిస్తే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ రీసెంట్గా క్యాడర్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు కదా. మరి మిత్రధర్మంలో భాగంగా పురంధేశ్వరి గారిని గెలిపించాల్సిన బాధ్యత మరి క్యాడర్కు ఉంటుంది, పవన్ కళ్యాణ్ని గౌరవించే కాపులకు ఉంటుంది. మీరేమో ఒక ఏంటది బహిరంగ లేఖ కూడా రాశారు, బీజేపీకి గుణపాఠం చెబుతాము అని చెప్పి. ఆల్రెడీ మీరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి, నడ్డాకు, ప్రధాని మోదీకి కూడా ఒక బహిరంగ లేఖ రాశారు. మరి ఆయన నిర్ణయాన్ని గౌరవించినట్టు అవుతుంది కదా పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని అనుసరించకపోతే. అంటే అలా ఆయన ఎందుకు అనుకోవాలండి? రాజ్యాధికారం లేనటువంటి జాతి ఆ జాతి యొక్క అవసరాలు ఎప్పటికీ తీరవని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ఏదైనా రాజ్యాధికారం లేకపోతే అనగదొక్కబడుతుంది ఆ జాతి అని చెప్పారు. మరి అంబేద్కర్ యొక్క ఆయన మహానుభావుడు, ఆయన ఇచ్చిన పిలుపు, ఆయన రాసిన రాజ్యాంగంలోని అదే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి. ఇప్పుడు రాజ్యాంగం విలువలకి కట్టుబడి ఉండి పనిచేస్తానని మీరు అనేక సార్లు చెప్పారు. ఈ రోజుని మీరు కాపు సామాజిక వర్గం వ్యక్తిగా పక్కన పెడితే అంటే దామాషా ప్రాతిపదికన ఏ జనాభా ఎంత ఉందో అన్నే సీట్లు ఇవ్వాలని రాజ్యాంగం ద్వారా మనకు చెప్పడం జరిగింది. మరి ఈ రోజున కాపు సామాజిక వర్గం కోస్తా జిల్లాల్లో కాకుండా మొత్తం రాయలసీమ జిల్లాల్లో వివిధ పేర్లతో పిలుస్తుంది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా తూర్పు కాపులుగా ఉంది. మరి మొత్తం మీద 65 సీట్ల నుంచి 70 సీట్లు రావాల్సిన కాపు సామాజిక వర్గానికి 23 సీట్లు ఇచ్చి మీరు ఇవే సరిపెట్టుకోండి, మేము ఇంతకంటే ఏమి ఇవ్వలేము, మీరు ఎక్కువ మాట్లాడితే పొత్తు ధర్మం రాష్ట్ర భవిష్యత్తు అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి పొత్తు ధర్మం లేదండి. అంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కొడుకు తోడల్లి గారికి, వాళ్ళ బావగారు అయినటువంటి బాలకృష్ణ గారికి, ఆయనకి, మళ్ళీ పురంధేశ్వరి గారికి, అంటే ఒకే కుటుంబంలో ఇన్ని సీట్లు ఇచ్చి అక్కడ పొత్తు ధర్మం కనపడలేదా? అంటే నాగబాబు గారు అనకాపల్లి పోటీ చేస్తున్నారు, ఆయన ఒక్కరికే పొత్తు ధర్మంలో త్యాగం చేయాలి. ఎందుకు త్యాగం చేయాలి? దేనికోసం త్యాగం చేయాలండి? అంటే ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఉన్నాయి అన్ని. ఇప్పుడు అమలాపురం చూసుకోండి, నరసాపురం చూసుకోండి, కాకినాడ చూసుకోండి, అనకాపల్లి చూసుకోండి, అలాగే రాజంపేట చూసుకోండి, అట్లాగే గుంటూరు చూసుకోండి. ఎక్కడ ఏ నియోజకవర్గం అయినా సరే దాదాపు 25 పార్లమెంటు స్థానాల్లో ఈ రోజుని 18 పార్లమెంటు స్థానాల్లో 3 లక్షల పైచీలకు ఓటర్లు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి ఒక సీటు కూడా జాతీయ పార్టీ కేటాయించకపోతే ఇది అన్యాయం కాదు అని గుండెమే చేసుకుని ఏ నాయకుడినైనా ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే కాపుల ఓట్లు కావాలి అని చెప్పి వైసీపీ ప్రయత్నం చేస్తోంది, తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ పొత్తు పెట్టుకున్నారు జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో విత్ ఇన్ ద పార్టీ నారా లోకేష్కి ఇష్టం లేదని చెప్పి కొంతమంది మరి ప్రచారం చేస్తూ ఉన్నారు, అసలు జనసేనతో అన్ని సీట్లు ఇవ్వడం అవసరం లేదు అని చెప్పి. మరి అలాంటప్పుడు ఇన్ని సీట్లు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ సీట్ల విషయంలో ఇంత అన్యాయం జరిగితే ఆ ఎఫెక్ట్ పొత్తు మీద పడదా, కూటమి మీద పడదా? ఆ ఎఫెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది అవుతుందా అవ్వదా? ఇప్పుడు ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నరసాపురం ఉన్నదండి, నరసాపురంలో కూడా ఆ పార్లమెంట్ స్థానాన్ని ప్రభావితం చేసేటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ కూడా కాపు సామాజిక వర్గాలండి. తాడేపల్లిగూడెం, తణుకు, ఇవన్నీ కూడా. అంటే ఏంటి, అక్కడ ఇప్పుడు పురంధేశ్వరి గారు ఇంతవరకు రాజమండ్రిలో ప్రచారం నిర్వహించలేదు, ఎవరిని ఏ నాయకుడిని కలవలేదు, కనీసం ఒక బహిరంగ మీటింగ్ కండక్ట్ చేయలేదు, అనౌన్స్మెంట్ మట్టికి చేసుకున్నారు. ఇప్పటికే అండి ఆల్రెడీ వైసీపీలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారంలో ముమ్మరంగా సాగిస్తున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. అంటే ఏంటి, గెలవాలనుకున్నప్పుడు ఆ సీట్లన్నీ కూడా గెలిపించవలసిన బాధ్యత ఎవరిది? ఎంపీ స్థానం. ఎంపీ ప్రతి వెళ్ళాలి. కానీ ఆమె ఒకటి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీకి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓట్ షేర్ ఎంత అనేది అందరికీ తెలుసు. గతంలో ఎంత వచ్చింది? 100 కంటే తక్కువ వచ్చింది బహుశా, ఎందుకంటే ఓవరాల్గా ఎంతో వచ్చింది కాబట్టి. ఇప్పుడు పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ 2 పార్టీల క్యాడరు
పురంధేశ్వరి గారి గెలుపు కోసం ప్రయత్నిస్తాయి అనేది భారతీయ జనతా పార్టీ నాయకుల నమ్మకం. రాజమండ్రి ఖచ్చితంగా కూటమిలో పొత్తులో భాగంగా అది బీజేపీ దక్కించుకుంటుందని చెప్పి వాళ్ళు అంచనాలు కూడా వేసుకుంటున్నారు. వాళ్ళకు వచ్చే నెంబర్లో ఇది కూడా యాడ్ చేశారు రాజమండ్రి. పొత్తులో భాగంగా అంటే మరి ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం అండ్ జనసేన తీసుకోవాలి కదా. తీసుకోవాలండి. అంటే సామాజిక వర్గాలకు అన్యాయం చేసేసి అంటే 4% ఉన్న సామాజిక వర్గానికి ఈ 16 సీట్లలో దాదాపుగా 6 సీట్లు ఇచ్చినట్టే అండి. ఎందుకు అంటే 4 అసెంబ్లీ ఇచ్చారు. ఇప్పుడు సీఎం రమేష్ ఎవరండి? సీఎం రమేష్ చంద్రబాబు గారికి బినామీ కదా. ఆయన గతంలో ఉక్కు దీక్ష అని చెప్పి కడప ఉక్కు కర్మాగారం పెట్టాలని కేంద్రం మీద నిరాహార దీక్ష చేసి అనేక ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండి ఇవన్నీ కూడా జీవీఎల్ నరసింహారావు గారు ప్రశ్నిస్తే ఆయన్ని బూతులు తిట్టినటువంటి వ్యక్తి కాదండి. ఈ రోజుని అలాంటి వ్యక్తులు బీజేపీలోకి వచ్చి నిన్న కాక మొన్న వచ్చి బీజేపీకి వచ్చి బీజేపీ మూలాలను దెబ్బతీయడం కదా. అంటే బీజేపీ పార్టీలో స్థిరకాలంగా పనిచేసిన వ్యక్తులకు సీట్లు లేకపోతే రేపొద్దున్న భరోసా ఎలా ఉంటుందండి? రైట్. ఇక్కడ మీ డిమాండ్ ఒకటి వినిపిస్తుందా? డిమాండ్ గురించి కూడా నేను మీతో మాట్లాడతాను. ఒకసారి కాళపాలెం బుజ్జి గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. అక్షర సత్యం గారు కూడా మరి కాసేపట్లో ఫోన్ లైన్లో మనతో కనెక్ట్ అవుతారు. బుజ్జి గారు, ఈ భారతీయ జనతా పార్టీ లిస్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీరేంటంటే పార్టీలకు అతీతంగా ఏదో కాపు సామాజిక వర్గం అనే కాదు, రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అంటే ఇన్నాళ్ళు రాజ్యాధికారం దక్కని, ఇన్నాళ్ళు అన్యాయానికి గురవుతోన్న బలహీనమైన వర్గాలకు రాజ్యాధికారం ఉండాలి, వాళ్ళకి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి కోరుకున్న వ్యక్తి. సో ఇప్పుడు చూస్తుంటే కనుక భారతీయ జనతా పార్టీ లిస్ట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ భారతీయ జనతా పార్టీ లిస్ట్ చూస్తే ఎక్కడా కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలని శాసించగల ఒక బలమైన సామాజిక వర్గానికి